సదరు ఇందిరాగాంధీ గారు 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించిన తరువాత ఆమె ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ పార్లమెంటు ద్వారా అంటే ఎంపీల ద్వారా ప్రధానమంత్రిగా ఎన్నుకోబడాల్సి వచ్చింది. అప్పుడు పార్లమెంటులో ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి హిందువుల యొక్క ఎంపీల మెజారిటీ ఆమెకి కావలసి వచ్చింది. అప్పుడు ఆమె ఏం చేసింది అనంటే కారాపత్ర అనేటటువంటి ఆ స్వామిని కరపత్ర స్వామి అని కూడా పిలుస్తారు. ఆయన ఉత్తరప్రదేశ్ లో జన్మించారనమాట. ఆ కరపత్ర అనేటటువంటి స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆయన మద్దతు కోరింది. మద్దతు కోరి, స్వామి నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, మీరు చెబితే మన హిందువులైనటువంటి ఎంపీలు వింటారు, నాకు ఓటు వేయించండి, నన్ను ప్రధానమంత్రిని చేయండి అని ఆమె ఆయన్ని వేడుకోగా ఒక మహిళకి మన సాధు సన్యాసులు మన హిందువులు ఇచ్చేటటువంటి గౌరవం ఎలా ఉంటుందో చూడండి. ఆయనకి భవిష్యత్తు తెలియదా, ఆమె ఏంటో తెలియదా అంటే శత్రువైనా సరే శరణుజొచ్చితే రక్షిస్తాను అని శ్రీరామచంద్రుడు మాట్లాడాడు. అది మన హైందవ ధర్మం. కానీ ఆ ధర్మాన్ని ఈ రోజు దాన్ని అవకాశంగా వాడుకుంటే శత్రువుని ఎలా చీల్చి చెండాడాలో ధర్మహింస తదైవచ అని యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు వాళ్ళ వారసులు చాలా మంది చూపిస్తున్నారు.